తీసుకొస్తే దయ్యములు గడగడలాడిపోయి, అయ్యా 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 మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, కానీ అదిగో దూరంగా పందులు కనపడితేనే అందులోకి పంపించాయా. దెయ్యాలు ప్రభు వారిని వేడుకుని, అయ్యా అయ్యా మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని చెప్పించొద్దయ్యా. గడగడలాడిపోయిన దెయ్యాలు వదిలిపో అన్నాడు దేవుడు. వెంటనే అవి హల్లెలూయా. చనిపోయినటువంటి వారిని ఒక్క నోటి మాట చేత యాయీరు కుమార్తె చనిపోయింది. ఆ ఇంటి వారి అందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటే తన తండ్రి, చనిపోయిన కూతురు యొక్క తండ్రి ప్రభు వారు ఎక్కడున్నారు ఎత్తుక్కుంటే వెళ్ళి, అయ్యా నా కూతురు చనిపోయింది, ఒకసారి రండయ్యా. ప్రభు వారు ఇంకా లేట్ చేశారు, పిలిచే ముందుగా కొంచెం లేట్ చేశారు. అయినా అతనికి విసుగు రాలేదు. అక్కడ దూరం నుంచి వచ్చి ఇంత బాధలో ఉన్న అయ్యగారు పిలిచినా కూడా రావట్లేదు. ఈ రోజులో చాలా మంది అయ్యగారు కొంచెం లేట్ అయితే చాలు, అయ్యగారు అంతే ఎప్పుడు పిలిచినా లేట్ గానే వస్తారు. ప్రభు వారు కొంచెం లేట్ చేశారు. అంటే తన మనసు ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ప్రభు వారు, అయ్యా రెండయ్యా చనిపోయింది, ఒకసారి అన్నారు రండయ్యా రెండయ్యా రెండయ్యా అంటే ప్రభు వారు వింటానే ఉన్నారు. ఆయన చెప్పేది వింటున్నారు, కానీ కొంచెం లేట్ చేశారు, తడువు చేశారు. తర్వాత తన తండ్రితో చెప్పారు, అయ్యా బాధపడద్దు, నీ కూతురు నిద్రిస్తుందే తప్ప చనిపోలేదు. హల్లెలూయా. నిజంగా ఆమె చనిపోలేదు. అందరూ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే, చిన్నదానా లేచి రమ్ము అనగానే వెంటనే మంచం మీద పడుకుని వదిలేసి ప్రభు దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. చనిపోయి 3 రోజులు అవుతుంది. లాజరు అందరూ గోలు పెట్టి ఏడుస్తున్నారు. అయ్యా తీస్తే వాసన వస్తుంది. ప్రభు వారు వచ్చారు, లాజరు బయటకు వెంటనే నడుచుకుంటూ వచ్చేసాడు. హల్లెలూయా. దేవుని మాటలు ఎంతో శక్తి ఉన్నది, దేవుని మాటలు ఎంతో ప్రభావం ఉన్నది. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యం మీద దృష్టి ఉంచాలి. ఇలాగే ఒక వీధిలో ఆ వీధి లైట్ కింద ఒక అతను బుక్ తీసుకొని చదువుతూ ఉన్నాడు. ఆ రోజు వెనకటి రోజు నిజ సంఘటన. ఆ రోజులో కరెంట్ లేదు, ఎక్కడో ఒక లైట్ వెలుగుతూ ఉండేది. అది కూడా ఆ దీప స్తంభానికి, ఆ కరెంట్ స్తంభం మీద వెలిగేది. ఆ స్తంభం కింద కూర్చుని బుక్ తీసుకుని చదువుకుంటా ఉంటే ఇదే రోడ్డు అమ్మట బ్యాండ్ మీద మోక్కుంటా వెళ్ళింది. అంత వాయించుకుంటూ వెళ్ళారు. బ్యాండ్ మీద అంత సౌండ్ వస్తుందో మనకు తెలుసుగా. తర్వాత ఎవరో వచ్చి నైట్ బ్యాండ్ మీద వెళ్ళి చూసారు. అవునా, ఏం మరి నాకు తెలియదు. అదేంటి రోడ్డుకి ఆ లైట్కి ఎంత గ్యాప్ ఉందండి. ఇక్కడ వాయిస్తే మన ఆ ఊర్లోకి వినపడుతుంది బ్యాండ్ మీద సౌండ్. అందరు నా వైపు చూడాలి. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. అయితే ఆ వ్యక్తిని అడిగితే, బాబోయ్ ఇటు బ్యాండ్ మీద వెళ్ళిందిగా, మరి చూసావా ఏమో నాకు తెలియదు. అదేంటంటే ఎంత సౌండ్, ఎంత ఆర్పాటు, ఎంత చేస్తే ఏమన్నాడు, నాకు తెలియదు అన్నాడు. అంటే అతని దృష్టి అంతా ఎక్కడుంది? చదివే బుక్ మీద ఉంది. ఏ బండి వెళ్ళిందా, ఏ ట్రాక్టర్ వెళ్ళిందా, ఎవరు ఏ బట్టలు వేసుకొచ్చారా, ఇక్కడే కూర్చున్నారు కానీ కూరదాక మీద మోతేసానా, ఇక్కడే కూర్చున్నారు గ్యాస్ కట్టేసి వచ్చానా, ఇక్కడే కూర్చున్నారు కానీ రేపు ఏ కూర వండుకోవాలి, ఎక్కడే కూర్చున్నారు కానీ రేపు పనికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, రేపు ఆదివారం ఏం తెచ్చుకోవాలి. ఇక్కడే కూర్చున్నారు. మనుషులు మాత్రం ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలోనే కూర్చున్నారు, కానీ మనసులు ఎక్కడున్నాయా? అందుకే దేవుని కార్యం మన జీవితంలో, మన హృదయంలో జరగాలంటే మనం ఇక్కడ కేంద్రీకృతం అవ్వాలి. మన మనసు ఇక్కడే ఉంచాలి. అయ్యగారు ఏం చెప్తున్నారు? మన మనసు, మన ధ్యేయం అంతా కూడా ఆ వాక్యం మీద. వాక్యం అనగా దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై సత్య స్వరూపిగా మన మధ్యలో. హల్లెలూయా. కాబట్టి వాక్యము మాట్లాడుతున్నప్పుడు సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్న దానితో సమానం. దేవుడే మాట్లాడేది మనతో. కాబట్టి జాగ్రత్త కలిగి మనం దేవుని మాటను వినాలి. అటు ఇటు మన మనసులో పోతే
దేవుని కార్యం జరగదు. ఆ మాటలు సాతానుగాడు ఎత్తుకుపోతాడు. వాక్యం అంతా అయిన తర్వాత అమ్మ నేనేం చెప్పానంటే ఎవరి కాళ్ళు ఏం చేస్తారని, ఏమున్నాయ్యా బాగా చెప్పారు అయ్యా, ఏం చెప్పానమ్మా, ఏమున్నాయ్యా ఎట్ట చెప్పాం, బాగా చెప్పారు, ఏం చెప్పాను, ఒక మాట కూడా గుర్తుంది. కాబట్టి దేవుడి వాక్యం చెప్తున్న సమయంలో మన మనసు అటు ఇటు పోనీ, ఇల్లులాగానే ఉంటది, కూరలాగానే ఉంటది, అన్నం కుండలాగా ఎటు పోనీవద్దు మీ మనసు. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగం నుంచి రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, 9 నుండి కొన్ని వచనాలు మనం శ్రద్ధ కలిగి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. మీ ప్రేమ ఎలాంటిదై ఉండాలండి? నిష్కపటమైనదై ఉండవలెను.